హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలా రోజులవుతుంది కదండీ నేను మీతో మాట్లాడి. అదేనండి, నేను వీడియోస్ చేసి చాలా రోజులవుతుంది. ముందుగా అయితే మన ఛానల్‌ని ఫాలో అవుతున్న వారందరికీ కూడా నేను సారీ చెప్తున్నానండి. ఎందుకంటే నేను ఈ కార్తీక మాసంలో ఒక్క వీడియో కూడా నేను చేయలేకపోయాను. మన ఛానల్ నుండి వీడియోస్ వస్తాయని చాలా ఎదురు చూసుంటారు కదా! అలా ఎదురు చూసిన వారందరికీ కూడా నేను సారీ చెప్తున్నాను. మీకేమైందక్క? మీరు బానే ఉన్నారా? మీరెందుకు వీడియోస్ పెట్టట్లేదు? మీకు హెల్త్ బానే ఉందా అని చాలామంది అడిగారండి. నేను వారికి రిప్లై కూడా పెట్టాను. ఇంకా నెక్స్ట్ టైం నుండి అలా జరగకుండా చూసుకుంటానండి. అలాగే మీకు ఏమేమి వీడియోలు కావాలనేది నేను ముందుగానే పెట్టడానికైతే ప్రయత్నిస్తాను. నన్ను అభిమానించేవారు, నేనంటే ఇష్టపడేవారు, నా వీడియోస్ నచ్చిన వారు తప్పకుండా వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు అందివ్వడానికి నేను ప్రయత్నిస్తాను. అయితే నేను వీడియోస్ చేయలేకపోవడానికి కారణం ఏంటనేది కూడా చెప్తానండి. ముందుగా అయితే మనకి ఈ కార్తీక మాసంలో 4వ సోమవారం ఆఖరి సోమవారం మాత్రమే ఉందండి. ఎవరైనా ఇంతవరకు సోమవారాల్లో కానీ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే ఆ స్వామివారికి పూజ చేయలేకపోయామని అనుకునేవారు ఈ ఆఖరి కార్తీక సోమవారం అయినా సరే ఆ స్వామివారికి పూజ చేసుకొని కార్తీక మాసం పూజా ఫలితాన్ని అయితే పొందండి. అయితే ఈ వీడియోలో ఈ ఆఖరి సోమవారం పూజ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా సింపుల్గా చూపిస్తాను. శివలింగం ఉన్నవారికి ఎలా చేసుకోవాలి, లేని వారికి ఎలా చేసుకోవాలి, అన్ని విషయాలు కూడా చాలా డీటెయిల్గా చెప్తానండి. ఆ విషయాలన్నీ కూడా మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ నేను ఒక టైం అయితే ఇస్తున్నానండి. మీరు వీడియోని ఆ టైం లోపలికి ఫార్వర్డ్ చేసేసి మీరు వీడియో అనేది చూడొచ్చు. అయితే నేను ఇక్కడ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే కొన్ని పిక్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. నేను మీకు వీడియోస్ అందివ్వలేకపోవడానికి కారణం ఏంటంటే నేను ఊర్లో లేనండి. అంటే నేను మా ఇంటి దగ్గర అయితే లేను. నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళానండి. ఎందుకంటే అందరికీ తెలిసిందే కదా, కార్తీక మాసంలో నోములు అయితే ఉంటాయి కదా. అయితే ఈ నోములు కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు. అంటే ఆనవాయితీ ఉన్నవారు మాత్రమే చేసుకుంటారు. మాకైతే ఆనవాయితీ ఉందండి. కేదారేశ్వర నోములు అయితే నోచుకుంటామండి. అయితే ఈ నోము అనేది చాలా నిష్టగా భక్తితో చేసుకోవాల్సిన నోము. ఈ నోము నోచుకునేటప్పుడు ఇల్లు అంతా కూడా పరిశుభ్రంగా అలాగే మనసు నిండా భక్తితో ఆనవాయితీ ఎలా ఉందో ఆచారం ఎలా ఉందో ఆ విధంగా చేసుకోవాల్సిన నోములండి ఇవి. ఇల్లంతా కూడా క్లీనింగు, ఇంకా పూజకు కావాల్సిన సామాన్లు తెచ్చుకోవడం, ఇంకా చాలా పనులు అయితే ఉంటాయి కదా. అందుకని నేను ముందుగానే మా ఇంటికైతే వెళ్ళిపోయానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు వీడియోస్ అయితే పెట్టడం అస్సలు కుదరలేదండి. ఆ కారణం చేత నేను వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. కానీ ఏ పూజ ఎలా చేసుకోవాలనేది లాస్ట్ ఇయర్ నేను ఆల్రెడీ వీడియోస్ అయితే పెట్టానండి. ఆ వీడియోస్ తాలూకు లింక్సే నేను మళ్ళా కమ్యూనిటీ బాక్స్లో పోస్ట్ కూడా చేశాను. ఎవరైనా పూజ తెలియని వారికి ఉపయోగపడుతుంది కదా అని నేను కమ్యూనిటీ బాక్సుల్లో కూడా నేను పోస్ట్ చేశాను. డేటు పూజా సమయాలు మాత్రమే వేరేగా ఉంటాయండి. ఇంకా పూజ అంతా కూడా అలానే చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఏ పూజ అయినా సరే నేను స్కిప్ చేసినట్లయితే నేను ఆ విధంగా కమ్యూనిటీ బాక్స్లో నేను వీడియోస్ లింక్స్ అయితే పెడతాను. దాని ప్రకారంగా మీరు పూజలు అయితే చేసుకోవచ్చండి. మన ఛానల్ని ఫాలో అవుతున్న వారికి మాత్రమే చెప్తున్నానండి. అలాగే మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా సరే మీరు నన్ను అడగొచ్చండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అయితే కొన్ని కామెంట్స్కి అయితే నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు. ఎందుకంటే వారు పెద్ద పెద్ద క్వశ్చన్లు అడుగుతారండి. అంత మనం టైప్ చేయడం కష్టం కాబట్టి అలాంటివి ఏవైనా మీరు అడగాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు వచ్చి మీరు పర్సనల్గా నాతో మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నేను వీడియోస్ పెడుతూ ఉంటాను కాబట్టి మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. అయితే ఇక్కడ నేను కొన్ని పిక్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇవైతే మా ఇంటి కేదారేశ్వర స్వామివారి నోము యొక్క ఫొటోస్ అండి. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో పూజా మందిరం అయితే ఇలా కిందకే ఉంటుందండి. మేము కిందన కూర్చొని పూజలు అయితే చేసుకుంటూ ఉంటాము. ఇంకా పూజకు సంబంధించిన సామాగ్రి అన్నీ కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా పూజకు అన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయండి. అందుకని అన్ని సామాగ్రి కూడా ఈ విధంగా ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే ఇలా మర్రి ఆకులతో ఇలా విస్తరి చేసి దాంట్లో స్వామివారికి బూరెల్ని నైవేద్యంగా నివేదన చేస్తామండి. అందుకని ఇక్కడ మా వాళ్ళు ఆకులు అయితే కొడుతున్నారు. అది కూడా కొత్త చీపురు పుల్లలతో కొట్టాలండి. ఆ చీపురు పుల్లలు ఇంకా రకరకాల పత్తిర్లు అన్నీ కూడా మా వాళ్ళే వెళ్ళి తెస్తారండి. అన్నీ తెచ్చాక ఈ మామిడాకులు అవి ఇంటి గుమ్మానికి అలాగే దేవుడి దగ్గర అంతా కూడా అరేంజ్ చేస్తాము. ముందుగా అయితే నేను ఈ విధంగా మా పూజా మందిరాన్ని ఇలా ముగ్గులతో అలంకరించుకొని శివ పార్వతులు ఉన్న ఫోటోని అయితే పెట్టుకున్నానండి. ఆ తర్వాత మా వారు నేను ముందుగా వినాయకుడు అంటే పసుపు వినాయకుడిని చేసి మేము పూజలు అయితే పెట్టామండి. ఆ తర్వాత
తర్వాత గౌరమ్మ తల్లిని కూడా మా వారు నేను కలిపి పూజలైతే పెట్టాము. ఆ తర్వాత ఎవరి ఆనవాయితీ బట్టి వారి పూజా విధానాన్ని బట్టి గౌరమ్మ తల్లి దగ్గర పెట్టవలసిన వస్తువులన్నీ కూడా పెట్టి పత్తిర్లన్నీ పెట్టి పూజనైతే స్టార్ట్ చేస్తారండి. అలాగే మేము ఈ పూజలో అయితే మేము స్వామివారికి బూరెలను అయితే పెడతామండి. అది కూడా నల్ల పెసలతో తయారు చేసినటువంటి బూరెలను అయితే స్వామివారికి నైవేద్యంగా పెడతాము. అలాగే మాకు దొరికిన పళ్ళన్నీ కూడా తీసుకొచ్చి పెడతామండి. ముఖ్యంగా మర్రి పళ్ళు, మర్రి ఆకులు, మర్రి ఓడలు ఇవన్నీ కూడా పూజలో ముఖ్యంగా పెట్టవలసిన సామాగ్రి అండి. అందుకని ఈ పూజలో మేము కొత్తగా అంటూ ఏమీ చెయ్యము. మా అత్తయ్య వాళ్ళ పూర్వీకులు ఎలా అయితే చేశారో ఆ విధంగానే మేము కూడా చేసుకుంటాము. ఇవి నోములు కదండి, ఎక్కడ ఏ తప్పు జరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అందుకని ముఖ్యంగా ఈ పూజకైతే నేను ముందుగానే వెళ్ళి ఈ పూజనంతా కూడా చేసుకొని చాలా ప్రశాంతంగా ఇంటికైతే తిరిగి వచ్చామండి. ఆ కేదారేశ్వర స్వామి వారి దయ వల్ల అందరం కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆ స్వామి అమ్మవార్ల చల్లని చూపు మనందరిపై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ పూజలో కథ కూడా ఉంటుందండి. కథ అయితే చాలా బాగుంటుంది. కథలు మాత్రమే ఆ పూజ యొక్క విశిష్టతను తెలియజేస్తాయండి. ఆ కథ వింటే చాలు ఆ పూజ యొక్క గొప్పతనం అనేది మనకి తెలుస్తుంది. ఇక్కడ నేను అంత డీటెయిల్డ్గా అయితే ఏమీ చెప్పట్లేదండి. ఎందుకంటే ఈ పూజ అందరూ చేసుకోవాల్సిన పూజ అయితే కాదు కదా. కొంతమంది మాత్రమే చేసుకుంటారు, కొంతమంది అయితే చేసుకోరు. అది కూడా చేసుకున్న వారిలో వారి పూజా విధానం, ఆచారం అనేది వేరుగా ఉంటుందండి. ఈ నోములు అనేవి అందరికీ ఉండవు కాబట్టి మేము చేసుకునేటప్పుడు మా బంధువులందరూ కూడా మా ఇంటికి వస్తారండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదండి మా ఇంటి కేదారేశ్వర స్వామివారి నోము యొక్క కొన్ని పిక్స్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇప్పటికే నేను చాలా టైం అయితే తీసేసుకున్నాను కదా. ఇప్పుడు ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకి ఈసారి కార్తీక మాసంలో 4 సోమవారాలు అయితే వచ్చాయండి. ఇప్పటికే 3 సోమవారాలు అయితే అయిపోయాయి. ఇంకా 4వ సోమవారం అంటే ఆఖరి సోమవారం మాత్రమే మిగిలింది. ఇది వచ్చేసి 2024 నవంబర్ 25వ తేదీన సోమవారం దశమి తిథితో వస్తుంది. కార్తీక మాసం నెల రోజులు పూజలు చెయ్యలేని వారు కనీసం కార్తీక సోమవారాల్లో అయినా సరే ఆ శివయ్యను పూజిస్తారండి. అయితే అందరికీ అన్ని వారాలు కుదరచ్చు, కుదరకపోవచ్చు. కుదిరిన వారు వాళ్ళకున్న వీలుని బట్టి ఆయా వారాల్లో పూజలను అయితే చేసుకుంటారండి. మాకు ఈ కార్తీక మాసంలో ఒక్కరోజు కూడా కుదరలేదని అనుకునేవారు ఈ ఆఖరి సోమవారం తప్పకుండా ఆ శివయ్యను పూజించి తప్పకుండా ఆ బోళా శంకరుడు ఆశీర్వాదం తప్పకుండా పొందండి. అయితే మీరు ఇన్ని వారాలు స్వామివారికి పూజని ఎలా అయితే చేసుకున్నారో అలానే చేసుకోవచ్చండి. లేదంటే ఇక్కడ నేను చూపించిన విధంగా అయినా సరే మీరు చేసుకోవచ్చు. ఎవరు ఎలా చేసుకున్నా సరే ఈ కార్తీక మాసంలో దీపం పెట్టి ఆ స్వామివారికి ఒక్క చెంబుడు నీళ్ళతో అభిషేకం చేసి ఆ స్వామివారిని భక్తితో పూజిస్తే తప్పకుండా ఆ బోళాశంకరుడు మనం కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేర్చుతారు. అయితే ఈ పూజని మీరు కార్తీక సోమవారం రోజున తెల్లవారుజామున చేస్తే చాలా చాలా మంచిదండి. ఒకవేళ ఉదయం వేళల్లో మీకు వీలు లేకపోతే సాయంత్రం సమయంలో అయినా సరే ఆ స్వామివారిని పూజించవచ్చండి. ఆ శివయ్యకి సంధ్యా సమయం అంటే చాలా చాలా ఇష్టం అండి. అంటే సాయంత్రం వేళల్లో ఆ స్వామివారిని పూజిస్తే ఆ స్వామివారి ఆశీర్వాదం మనకి అతి శీఘ్రంగా కలుగుతుందని అంటారండి. అయితే పూజ చేసుకోవడానికి ఇలా తప్పనిసరిగా పీఠం వేసి స్వామివారిని పెట్టుకోవాలని అంటే ఏమీ అవసరం లేదండి. మీరు మీ పూజా మందిరంలోనే స్వామివారి ఫోటో ఎక్కడ ఉంటుందో అక్కడే మీరు చక్కగా స్వామివారికి పూజనైతే చేసుకోవచ్చు. మీరు ఉదయం వేళల్లో అలాగే సాయంత్రం వేళల్లో కూడా స్వామివారికి పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. జాబ్ పరంగా 2 పూట్ల మాకు కుదరవండి అని అనుకునేవారు ఒక్క పూట అయినా సరే ఆ స్వామివారికి పూజనైతే చేసుకోండి. అయితే కొంతమంది ఇంట్లో శివలింగం పెట్టుకుంటారండి, కొంతమంది అయితే పెట్టుకోరు. అంటే వాళ్ళకున్న డౌట్ల పరంగా వాళ్ళకున్న కారణాల వల్లనో శివలింగం అయితే ఇంట్లో పెట్టుకోరండి. అలా శివలింగం లేని వారు స్వామి అమ్మవార్ల అంటే శివయ్య పార్వతీదేవి కలిసి ఉన్న ఫోటోని పెట్టుకొని మీరు ఆ స్వామివారి ఫోటో దగ్గర మీరు చక్కగా పూజనైతే చేసుకోవచ్చండి. నా దగ్గర అయితే శివలింగం అయితే ఉందండి, స్ఫటికలింగం అయితే ఉంది. ఈ లింగానికి నేను ఎప్పుడు పూజలు అయితే చేసుకుంటూ ఉంటాము. అయితే ఈ శివలింగం ప్లేస్లో మేము ఏమైనా పెట్టుకుంటాము అని అనుకునేవారైతే ఇక్కడ నేను చూపించాను కదండి, ఇలా విభూది పొండ అంటారండి. ఈ విభూదిని తీసుకుని వచ్చి మీ పూజా మందిరంలో పెట్టుకొని ఆ స్వామివారి రూపంగా మీరు పూజనైతే చేసుకోవచ్చండి. లేదంటే ఒక రుద్రాక్ష
రుద్రాక్షనైనా సరే తీసుకొని వచ్చి దాన్ని పూజలో పెట్టుకొని ఆ రుద్రాక్షలోనే ఆ స్వామివారు ఉన్నట్టుగా భావించి ఆ రుద్రాక్షకే మీరు అభిషేకం చేసి పూజనైతే చేసుకోవచ్చండి. రుద్రాక్షనైతే మీరు పూజా మందిరంలో నిత్యం అలా ఉంచేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం విభూదిని అయితే పెట్టుకున్నాం కదండి, దీన్ని మనం ఎన్ని రోజులు ఉంచుకోవాలి, పూజ అంతా అయిన తర్వాత ఏం చేయాలి అనేవన్నీ కూడా చెప్తానండి. ఈ విధంగా శివలింగం లేని వారు ఇవన్నీ కూడా పెట్టుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చండి. అయితే శివలింగం ఇంట్లో పెట్టుకోకూడదని అయితే లేదండి, ఎవరైనా సరే పెట్టుకోవచ్చు. అయితే వాళ్ళకున్న డౌట్స్ చాలానే ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను ఈ కార్తీక మాసంలో చాలా క్లియర్గా చెప్దామని అనుకున్నాను, కానీ నాకు అస్సలు కుదరలేదు. ఇంకెప్పుడైనా అన్ని విషయాలు చెప్పడానికి నేను ట్రై చేస్తాను, అది కూడా మీకు కావాలి అని అనుకుంటే. ఇంకా ఈరోజు నేను రుద్రాక్ష దీపం అయితే పెడుతున్నానండి. ఈ రుద్రాక్ష దీపం ఆల్రెడీ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ కార్తీక సోమవారాల్లో ఏదో ఒక సోమవారం తప్పకుండా ఈ రుద్రాక్ష దీపం అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ రుద్రాక్ష దీపం అంటే ఆ శివయ్యకి చాలా ప్రీతికరం. దానికోసం ఒక ప్లేట్లో కొద్దిగా బియ్యం అయితే తీసుకోండి. ఒక గుప్పెడు కానీ 3 గుప్పెట్లు కానీ బియ్యం అయితే తీసుకోవాలి. తర్వాత రుద్రాక్షలు తీసుకోవాలండి. అవి ఎన్ని ముఖాలున్న రుద్రాక్షలైనా సరే తీసుకోవచ్చు. మనకి ఎక్కువగా పంచముఖాలు ఉన్నటువంటి రుద్రాక్షలే మనకు దొరుకుతాయి కాబట్టి అవే మీరు తెచ్చుకోవచ్చు. అవి చిన్నవైనా పెద్దవైనా ఏవైనా సరే తెచ్చుకోవచ్చు. అయితే ఇవి ఎన్ని తీసుకోవాలంటే మీరు ఎన్నైనా సరే తీసుకోవచ్చండి. మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని పెట్టుకోవచ్చు, లేదంటే బేస సంఖ్యలో అయినా సరే తీసుకోవచ్చు. ఈ రుద్రాక్షల ప్లేస్లో మీ దగ్గర రుద్రాక్ష మాల ఉంటే ఆ మాల కూడా పెట్టుకోవచ్చండి. ఒకవేళ మీ దగ్గర 1 లేదా 2 రుద్రాక్షలే ఉన్నాయండి అని అనుకుంటే అవైనా సరే మీరు బియ్యంలో పెట్టి ఈ రుద్రాక్ష దీపం అయితే పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఈ రుద్రాక్షల పైన బియ్యం పిండితో తయారు చేసినటువంటి ప్రమిదని అయితే పెట్టుకోవాలండి. ఈ ప్రమిదని ఎలా తయారు చేసుకోవాలో అందరికీ తెలిసిందే కదా. కొద్దిగా బియ్యం పిండిలో బెల్లం, నెయ్యి వేసి పాలతో కానీ వాటర్తో కానీ కలిపి ప్రమిదిగా తయారు చేసుకోవాలండి. ఒక్క ప్రమిద సరిపోతుంది, కొంచెం పెద్దగా తయారు చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న ప్రమిదికి ఇలా చందనంతో స్వామివారి నామాలు పెట్టుకోండి. అయితే నా దగ్గర ఈ నామం తాలూకా అచ్చు అయితే ఉందండి, నేను దీంతో ఆ స్వామివారి నామాలు అయితే వేస్తున్నాను. మీరు మామూలుగా చందనం కుంకుమలతో అయినా సరే ఆ స్వామివారి అడ్డనామాలు అనేవి వేసుకోవచ్చండి, ఇదే ఉండనవసరం లేదు. ఈ విధంగా బొట్లు పెట్టుకున్నాక ఈ ప్రమిదని ఈ రుద్రాక్షల పైన ఉంచి దీనిలో ఆవు నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసి 2 ఒత్తులు ఒక ఒత్తుగా చేసి వెయ్యాలండి. ఆ తర్వాత మీ దగ్గరున్న పువ్వులతో ఈ రుద్రాక్ష దీపాన్ని అందంగా అలంకరించుకుంటే ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన రుద్రాక్ష దీపం పెట్టుకున్నట్లేనండి. ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన దీపం కాబట్టి ఈ దీపం పెట్టడం వలన ఆ స్వామివారు మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చుతారండి. అలాగే మనకున్న కష్టాలన్నీ కూడా తొలగిస్తారు, మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు, అలాగే అష్టైశ్వర్యాలతో తొలుతూగేటట్టు చేస్తారండి. అందుకని ఇంత ప్రత్యేకమైన ఈ రుద్రాక్ష దీపాన్ని తప్పనిసరిగా ఈ కార్తీక మాసంలో సోమవారాల్లో కానీ లేదంటే కార్తీక మాసం ఏ రోజైనా సరే తప్పకుండా పెట్టుకోండి. పూజ అయిన తర్వాత ఈ ప్రమిదిని అలాగే రుద్రాక్షల్ని ఏం చేయాలనేది కూడా చెప్తాను. ఈరోజు ఈ దీపమే కాదండి, ఇంకా స్వామివారికి ఎంత ఇష్టమైన నారికేల దీపం కానీ లేదంటే ఉసిరి దీపాలు కానీ లేదా అరటి డొప్పల్లో దీపాలు కానీ లేదా 365 ఒత్తులతో దీపం కానీ లేదంటే నేతితో దీపం కానీ పిండి దీపాలు కానీ ప్రమిదుల్లో దీపాలు వెలిగించడం కానీ ఇలా ఏ దీపమైనా సరే పెట్టుకోవచ్చండి. మీరు ఏ దీపాలు అయితే పెట్టుకోలేదో ఆ దీపం అయితే పెట్టుకోండి. పెట్టుకున్న దీపాలు మళ్ళీ పెట్టుకోకూడదా అంటే పెట్టుకోవచ్చండి, పర్వాలేదు. ఈ కార్తీక మాసంలో ఎంత ఎక్కువ దీపాలు పెడితే అంత మంచిదండి. మీరు ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత గుడి దగ్గరికి కూడా వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకొని అక్కడ కూడా మీకు ఎన్ని వీలైతే అన్ని దీపాలు పెట్టుకొని స్వామివారికి భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా స్వామివారిని దర్శించుకొని మనసులో మీకున్న కోరికలన్నీ కూడా చెప్పుకొని ఇంటికైతే రండి. ఇక్కడ నేను ఉసిరి దీపాలు అయితే పెట్టుకుంటున్నానండి. అయితే ఇక్కడ నేను 4 ఉసిరి దీపాలు అయితే పెట్టుకుంటున్నాను. అయితే ఇన్నే పెట్టుకోవాలని అయితే ఏమీ లేదండి, మీరు ఎన్నైనా సరే పెట్టుకోవచ్చు. అయితే ఈ ఉసిరి దీపాలు అనేవి కొద్దిగా పైన ఒత్తులు నిలవడం కోసమని ఈ ఉసిరికాయని పైన కొద్దిగా కట్ చేసి ఒత్తులను అయితే పెడతారండి.
అలా కూడా పెట్టచ్చు. కానీ ఆ విధంగా కట్ చేసి పెట్టకుండా నేరుగా ఇలా ఉసిరికాయ పెట్టి దానిపైన ఒత్తు పెట్టి దీపం వెలిగిస్తే ఇంకా మంచిదండి. అందుకని నేను ఇక్కడ ఉసిరికాయనైతే ఏమీ కట్ చేయలేదు. ఈ విధంగా తెచ్చుకున్న ఉసిరికాయలని ఒకసారి పసుపు నీళ్ళల్లో వాష్ చేసేసుకొని తర్వాత దీనికి ఇలా చందనం కుంకుమలతో బొట్లు పెట్టేసి దీని కిందన కొద్దిగా బియ్యం అయితే వేసుకోండి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన ఉసిరికాయను పెట్టేసి మనం దీపం అయితే పెట్టేసుకోవచ్చు. అయితే దీనికోసం ఒత్తులు అనేవి ముందుగానే మీరు నేతిలో కానీ ఆయిల్లో కానీ నానబెట్టేసుకొని వదిలేసుకోండి. అలా నానిన ఒత్తులైతే బాగా దీపం అనేది వెలుగుతుందండి. అందుకని నేను ముందుగానే నానబెట్టుకున్న ఒత్తుల్ని పువ్వొత్తులు అయితే తీసుకున్నానండి. ఈ పువ్వొత్తులు ఒక్క ఒత్తు తీసుకున్నా సరే 2 ఒత్తులతో సమానం అవుతాయండి. అందుకని మీరు ఒక్క ఒత్తు తీసుకున్నా సరే పర్వాలేదు. ఇలా ఎన్ని ఉసిరికాయలు తీసుకుంటారో అన్ని ఉసిరికాయల పైన కూడా ఈ విధంగా ఒత్తులు పెట్టేసుకున్నాక ముందుగా అయితే దీపారాధన అయితే చేసుకోవాలండి. అయితే ముందుగా మనం ఇక్కడ ఉసిరికాయ దీపం అయితే వెలిగించకూడదు. ఎందుకంటే ఇది వెంటనే ఈ దీపం అనేది గగనమైపోతుందండి. అందుకనే ఇది మీరు పూజ లాస్ట్లో అయినా లేదంటే మధ్యలో అయినా సరే వెలిగించుకుంటే సరిపోతుంది. ఉసిరి దీపాలు కాకుండా మిగిలిన మీరు ఎన్ని దీపాలు పెట్టుకుంటారో అన్నీ కూడా వెలిగించుకోండి. ఆ తర్వాత మీ పూజా మందిరంలో ఉన్నటువంటి వినాయకుడికి పూజనైతే చేసుకోండి. నేను ఇక్కడ వినాయకుడిని అయితే పెట్టలేదు. మీరు మీ పూజా మందిరంలో ఉన్నటువంటి వినాయకుడికి మీకు వచ్చిన మంత్రాలతో అలాగే స్వామివారి నామాలతో స్వామివారికి పూజ చేసుకొని స్వామివారికి ఏదైనా బెల్లం మొక్క కానీ పళ్ళు కానీ నివేదన చేసి నీరాజనం సమర్పించండి. ఆ తర్వాత మనం పెట్టుకున్న ఈ దీపపు కుందుల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ విభూది అక్షింతలు వేసి ముందుగా ఆ దీపానికి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత స్వామివారి పూజనైతే ప్రారంభించండి. ముందుగా అయితే ఆ స్వామివారు అభిషేక ప్రియుడు కదండి. అందుకని ముందుగా స్వామివారికి అభిషేకం చేసుకున్న తర్వాత పూజనైతే చేయాలి. మీ దగ్గర స్వామివారి శివలింగం ఉన్నట్లయితే తప్పనిసరిగా స్వామివారికి పంచామృతాలతో కానీ పాలతో కానీ చందనం జలంతో కానీ రుద్రాక్షలు ఉంచినటువంటి జలంతో కానీ లేదా ఏదైనా పళ్ళ రసాలతో కానీ అన్నంతో కానీ లేదా విభూతితో కానీ ఇలా దేనితో అయినా సరే ఆ స్వామివారిని అభిషేకిస్తే చాలా చాలా మంచిదండి. ఆ స్వామివారి గొంతులో కాలకోట విషాన్ని దాచుకుంటారు కాబట్టి ఆ విష వేడిని తగ్గించుకోవడానికి ఇలా అభిషేకం చేస్తే ఆ స్వామివారు చల్లబడి ఎంతో సంతోషిస్తారు. అందుకనే ఆ స్వామివారికి అభిషేకం చేస్తే చాలా ఇష్టం. ఇవేమీ లేకపోయినా సరే ఒక చెంబుడు నీటితో కానీ లేదంటే ఉద్దరునితో జలం తీసుకున్నా సరే దాంతో అయినా ఆ స్వామివారిని అభిషేకిస్తే ఆ స్వామివారు ఎంతో పరవశించి ఎంతో సంతోషించి మనం కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుస్తారండి. మీ దగ్గర శివలింగం ఉంటే ఈ విధంగా స్వామివారికి రోజు మీరు కానీ అలాగే మీ ఇంట్లో ఉన్న సభ్యులందరూ కూడా అభిషేకం చేస్తే చాలా మంచిదండి. ఒకవేళ శివలింగం లేకపోయినట్లయితే మీరు తీసుకున్న ద్రవ్యాలు ఒక ఆకుతో కానీ పువ్వుతో కానీ ముంచి మీరు పెట్టుకున్న స్వామివారి ఫోటో పైన కానీ రుద్రాక్ష పైన కానీ లేదంటే విభూది పైన కానీ 3 సార్లు చిలకరిస్తే మీరు స్వామివారికి అభిషేకం చేసినట్లుగానే అవుతుందండి. చివరిలో స్వామివారికి ఎంతో ఇష్టమైన విభూతి కలిపినటువంటి జలంతో కానీ లేదంటే ఇలా నేరుగా విభూతితో అయినా సరే స్వామివారికి అభిషేకం అయితే చేసుకోండి. అయితే ఈరోజు ఉపవాసం ఉంటే చాలా చాలా మంచిదండి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో స్వామివారికి పూజ చేసుకొని స్వామివారి గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్న తర్వాత రాత్రి వేళల్లో మీరు భోజనం అయితే చేయొచ్చండి. ఒకవేళ ఉపవాసం ఉండలేమని అనుకునేవారు కూడా స్వామివారికి మీరు పూజనైతే చేసుకోవచ్చు. ఇలా అభిషేకం పూర్తయిన తర్వాత మళ్ళీ స్వామివారిని శుద్ధి చేసుకొని పూజలో పెట్టుకోవాలండి. ఒకవేళ మాకు ఈరోజు కూడా పూజ చేసుకోవడం కుదరలేదండి అని అనుకునేవారు పోలీస్ వర్గం రోజున తప్పకుండా పూజనైతే చేసుకోండి. అయితే ఆ పోలీస్ వర్గం పూజ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ముఖ్యంగా ఎన్ని ఒత్తులు నీటిలో వదలాలి, ఎవరు పూజ చేయాలి అనే విషయాలన్నీ కూడా మీకు వచ్చే ప్రతి డౌట్ కూడా క్లియర్ చేస్తూ వీడియో అయితే చేస్తానండి. తప్పకుండా మిస్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఇంకా నేనైతే స్వామివారిని ఇలా రుద్రాక్ష మాలలతో అలాగే పువ్వులతో అందంగా అలంకరించేశానండి. ఇప్పుడు ఇంకా దీపారాధన అయితే చేయాలి. నేను ఇక్కడ ఉసిరి దీపారాధన అయితే చేస్తున్నానండి. ఇలా దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత ఈ దీపాల దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు అలాగే విభూది వేసి ముందుగా ఆ దీపానికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత స్వామివారికి అగరబత్తులతో ధూపం చూపించి కొద్దిగా శ్వేత అక్షింతలు స్వామివారి పాదాలపైన వేసి డమరుకం ఉన్నట్లయితే డమరుక నాదం కూడా చేసి
ఆ స్వామివారికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన మారేడు దళాలతో కానీ, శంఖం పువ్వులతో కానీ, లేదంటే మీకు లభించినటువంటి పువ్వులతో కానీ, రుద్రాక్షలతో కానీ, ఆ విభూతి కలిపినటువంటి అక్షింతలతో కానీ ఆ స్వామివారి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలండి. వీటితో పాటుగా మీకు వచ్చినట్లయితే స్వామివారి శివాష్టకం కానీ, బిల్వాష్టకం కానీ, లింగాష్టకం కానీ ఇలా మీకు ఏదొస్తే అవన్నీ కూడా చదువుకుంటూ స్వామివారికి మనస్ఫూర్తిగా పూజనైతే చేసుకోండి. ఇవేమి మాకు రావండి అని అనుకుంటే ఓం నమ శివాయ లేదా హరహర మహాదేవ శంభో శంకర అనే మంత్రాలతో కానీ మీరు పూజనైతే చేసుకోవచ్చు. మీ దగ్గర డమరుకం ఉన్నట్లయితే మధ్య మధ్యలో డమరుక నాదాన్ని కూడా స్వామివారికి వినిపించండి. ఆ డమరుక నాదం అన్నా సరే స్వామివారికి చాలా ఇష్టం. ఇలా పూజ చేసుకున్న తర్వాత పూజలో పెట్టిన రుద్రాక్ష దీపం కొండెక్కిన తర్వాత ఈ దీపం కింద వేసిన బియ్యంతో మీరు వంటల్లో వాడుకోండి, లేదంటే ప్రసాదం చేసుకోండి. ఇంకా దీనిపైన పెట్టిన రుద్రాక్షలు ఉన్నాయి కదండి, ఇవైతే మీరు ఒకటి మీ పర్సులో కానీ బీరువాలో కానీ ఉంచుకోండి. మిగిలినవి మీరు మీ పూజా మందిరంలో ఉంచుకోవచ్చు, లేదంటే మళ్ళీ స్వామివారికి పూజ చేసుకోవడానికి వాడుకోవచ్చు. అలాగే ఈ పిండి ప్రమిదనైతే మీరు ప్రసాదంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తీసుకోవచ్చండి, లేదంటే ఏదైనా పక్షులకి కానీ చీమలకి కానీ ఆహారంగా పెట్టచ్చు, లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో అయినా సరే వేసేయవచ్చు. అలాగే ఉసిరి దీపాలు అయితే పెట్టుకున్నాం కదండి, ఇవి కూడా మీరు ప్రసాదంగా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే పారే నీటిలో కానీ, లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో అయినా సరే వేసేయచ్చు. ఇంకా పూజలో పెట్టిన విభూది ఉంది కదండి, స్వామివారి రూపంగా భావించి మనం ఎన్ని రోజులు మీరు పూజ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని రోజులు ఉంచుకొని పూజ చేసుకున్న తర్వాత బుధవారం కానీ శనివారం కానీ తీసేసి దాన్ని మీరు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా రోజు నుదుటిన బొట్టుగా ధరించండి. చాలా చాలా మంచిదండి. ఆ స్వామివారు మనతోటే ఉన్నట్టుగా మనకి భావన అయితే కలుగుతుంది. ఈ విధంగా మీకు వచ్చిన మంత్రాలతో స్వామివారిని పూజించిన తర్వాత స్వామివారికి అగరబత్తులతో ధూపం ఇచ్చి నైవేద్యం నివేదన చేయాలండి. స్వామివారికి మీరు ఏదైనా ఇంట్లో వండింది పెట్టాలి అనుకుంటే పులిహోర కానీ, పరమాన్నం కానీ, చక్కెర పొంగల్ కానీ ఇలా ఏదైనా సరే స్వామివారికి నివేదన చేయొచ్చండి. లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి పళ్ళు కానీ, వడపప్పు చెలిముడు కానీ స్వామివారికి నివేదన చేయొచ్చండి. ఇలా మీ దగ్గర ఏది ఉంటే అది నైవేద్యంగా పెట్టి స్వామివారికి తాంబూలం కూడా ఇచ్చి ధూపం చూపించి నీరాజనం సమర్పించండి. మీ దగ్గర కొబ్బరికాయ ఉన్నట్లయితే కొబ్బరికాయను కూడా స్వామివారికి నివేదన చేసి ఆ స్వామివారి పాదాల దగ్గర కొద్దిగా అక్షంతులు, అలాగే కొద్దిగా పువ్వులు, అలాగే మారేడు దళం ఉంచి ఆ స్వామివారికి 2 చేతులు జోడించి మోకాళ్ళపైన శిరస్సు వంచి ఆ స్వామివారికి మీ మనసులో ఉన్న కష్టాలు, బాధలు, సుఖాలు, సంతోషాలు అన్నీ కూడా చెప్పుకొని మన తల్లిదండ్రులకి మన సుఖ సంతోషాలు ఎలా అయితే చెప్పుకుంటామో అలానే స్వామి అమ్మవార్లకి కూడా చెప్పుకుంటే మనకున్న కష్టాలన్నీ కూడా తొలగించి మనకి సుఖ సంతోషాలు ఆ స్వామి అమ్మవార్లు అందిస్తారండి. కార్తీక మాసంలో చేసే పూజలు, నోములు, వ్రతాలు, స్నానాలు, దానాలు ఇలా ఏది చేసినా సరే ఎంతో ఫలితాన్ని అయితే ఇస్తుందండి. ఈ పూజ కార్తీక సోమవారాల్లోనే కాదండి, మిగిలిన కార్తీక మాసంలో ఎన్ని రోజులు మిగులుతాయో అన్ని రోజులు కూడా చేసుకోవచ్చు. అందుకని మీకు వీలున్నంత వరకు ఎన్ని రోజులు కుదురుతాయో అన్ని రోజులు ఆ బోళా శంకరుడికి పూజనైతే చేసుకోండి. ఇంకా ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను కామెంట్స్లో అడగండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. వీడియో మొత్తం చూసిన వారికి చాలా ధన్యవాదాలండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.